గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన ఎందుకింత కక్ష కట్టాడు? రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలంటే భారత్ని అణిచివేయాలా? టారిఫ్ రేట్లను పెంచాలా? మన శత్రుదేశం అయినటువంటి పాకిస్తాన్తో దోస్తానీ చేసి అక్కడ బిజినెస్ పెంపొందించాలా? అక్కడ ఆర్థిక వనరులు సమకూర్చాలా? నిజంగా డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశం రష్యాను అణచివేయడమా, భారత్ పైన కక్ష కట్టడమా? అసలు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు పదే పదే భారత్ పైన టారిఫ్ పెంచుతానని, భారత్ ప్రజలు వెరీ బ్యాడ్ అని, భారత్ ముందు రోజుల్లో చాలా గొప్పని గుణపాఠాన్ని చూడబోతుందని ఈ రకంగా ఎందుకు వ్యాఖ్యానించాల్సి వస్తుంది? ఒకటే లక్ష్యం, ఆయన చెప్తుందల్లా ఒకటే. భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల రష్యాకి ఆర్థిక వనరులు సమకూరుతున్నాయి. ఈ ఆర్థిక వనరుల్ని యుద్ధం కోసం రష్యా వాడుకుంటోంది. కాబట్టి ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేయాలి. ఇండియాతో పాటుగా చైనా కూడా. కానీ మెయిన్గా ఇండియానే ఫోకస్గా టార్గెట్ చేస్తాను. ఏం చెప్తున్నారంటే, ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనేయడం ఆపేస్తే రష్యాకి ఆర్థిక వనరులు పూర్తిగా తగ్గిపోతాయి, రష్యా కొంత ఫైనాన్షియల్గా డౌన్ఫాల్ అవుతుంది, అప్పుడు నా మాట వింటుంది. సో మనం బ్రీఫ్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు చిన్న ఒక ఉదాహరణ మీకు చెప్పి ప్రయత్నం చేస్తాను నేను. డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రయత్నం ఏంటి, ఎలా జరుగుతుంది అనే యొక్క మాటలు ఎలా ఉన్నాయనంటే, ఆయన అధ్యక్షుడైనప్పటి నుంచి కూడా ఏదో రకంగా ప్రపంచంలో అశాంతి నెలకొంది. ప్రపంచ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ అశాంతి అలజడి మధ్యలో ఆయన బిజినెస్ పెంపొందించుకుంటున్నాడు. ఆయన అక్కడి ప్రజలకు మనలు పొందే విధంగా కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, అక్కడ కొన్ని బిల్స్ పాస్ చేస్తున్నాడు. మరి ఆయన దేశస్తులు ఏ రకంగా అయితే సంక్షేమం వైపుగా వెళ్తున్నారో, దేశస్తుల కోసం ఏ రకంగా అయితే ఆలోచిస్తున్నాయో, మన ప్రభుత్వాలు ఆలోచించవా? భారతీయ దేశ ప్రభుత్వాలు ఆలోచించవా? రష్యా ప్రభుత్వాలు ఆలోచించవా? చైనా ప్రభుత్వాలు ఆలోచించవా? కానీ నేనేం చెప్తున్నాడు, మీరంతా ఆలోచించడం కాదు, నేనేం చెప్తే మీరు అదే వినాలన్నట్టుగా హుకుం జారీ చేస్తున్నాడు. రష్యా ఉక్రెయిన్ వార్ మధ్యలో ముందుగా రష్యా ఉక్రెయిన్ వార్ని చిటికలో ఆపేస్తానని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత ఏం చేశాడంటే, ఒక్కసారిగా ఆయన అధ్యక్షుడు అయిపోయిన తర్వాత రష్యాని వార్న్ చేయడం మొదలుపెట్టాడు. రష్యా వినలేదు. దీంతో ఉక్రెయిన్ వార్న్ చేయడం మొదలుపెట్టాడు. ఉక్రెయిన్ కూడా వినలేదు. ఆ తర్వాత ఉక్రెయిన్ని అటో ఇటో చేసి లొంగ తీసుకున్నాడు. యుక్రెయిన్ జెలెన్స్కీని తన వైట్ హౌస్కి పిలిపించుకొని కొంత వార్నింగ్ ఇచ్చి ఆ తర్వాత సంతకం చేయించుకున్నాడు. ఏమని సంతకం చేయించాడంటే, మినరల్స్, ఉక్రెయిన్లో చాలా అద్భుతమైన మినరల్స్ ఉన్నాయి. సో ఆ మినరల్స్ ఎక్స్కవేషన్ బాధ్యతలు, ఆ మినరల్స్ తవ్వకాలు తీసి బయటికి తీసుకొచ్చేటువంటి బాధ్యతలు ట్రంప్ నిర్వర్తిస్తే, తెచ్చిన తర్వాత ఆ మినరల్స్ని సేల్ చేసేటువంటి బాధ్యత ఉక్రెయిన్. ఆ తర్వాత ఇద్దరు కూడా సరిసగంగా పంచుకుంటారు. 50-50 రేషియోలో మినరల్స్ అగ్రిమెంట్ జరిగింది. సో ఆ అగ్రిమెంట్ తర్వాత ఇక అన్డౌటెడ్గా ఉక్రెయిన్కి సపోర్ట్ చేయడం మొదలు పెడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ రష్యాను వార్న్ చేస్తున్నాడు. రష్యా అధ్యక్షుని పిచ్చివాడన్నాడు. రష్యా పైన రకరకాలుగా టారిఫ్లు పెంచుతానని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. రష్యాకి డెడ్ లైన్ పెడుతున్నాడు. రష్యాకి సపోర్ట్ చేసినటువంటి చైనా, ఇండియాల పైన కుట్రలు పన్నుతున్నాడు. ఇండియా పైన కూడా అదే రకంగా కుట్రలు పన్నుతున్నాడు. మరి నిజంగానే ఇండియా రష్యా నుంచి ఆ ఆయిల్ని కొనడం ఆపేస్తే అంత పెద్ద ప్రభావం చూపిస్తుందా రష్యాలో? సో ఇండియాలో ఎటువంటి ప్రభావం ఉంటుంది, రష్యాలో ఎటువంటి ప్రభావం ఉంటుంది చూద్దాం. ముందుగా అసలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క లక్ష్యాలు ఏంటి ఒకసారి ప్లే చేయండి. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క లక్ష్యాలు ఏంటి, ఎందుకు ఇండియా పైన ఇన్ని కుట్రలు పన్నుతున్నాడు అని అంటే, గ్రాఫిక్స్ ప్లీజ్ దీంట్లో చూస్తే అమెరికా ఒత్తిడి ఎందుకు అమెరికా ఒత్తిడి చేస్తోందంటే, రష్యా ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఇండియాపై ఒత్తిడి తీసుకొస్తోంది. మనపై ఒత్తిడి ఎందుకు? రష్యాను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయాలంటే మీరు ఆయిల్ కొనడం ఆపేయండి, ఈ రకంగా ఒత్తిడి తీసుకురావడం ఒకటి. ఆ తర్వాత ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాను బలహీనపరచాలని లక్ష్యంగా ఉందట. సో రష్యాని బలహీనపరచడంలో ఆర్థిక స్థితిగతులపై దెబ్బ కొడితే ఉక్రెయిన్ పైన యుద్ధం చేయడం ఆపేస్తుంది రష్యా అనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క దురాలోచన. ఇకపోతే ఇండియాతో $44 బిలియన్ వాణిజ్యం లోటు తగ్గించడం, ఇండియాతో వాణిజ్యంలో లోటు తగ్గించడం, తర్వాత భారతదేశం వంటి దేశాలను అమెరికా వైపుగా మళ్లించడం. సో మేము చెప్పినట్టు అలా వినాలి. ఒకసారి ఇక్కడ మనం ఇటీవల కాలంలో పాకిస్తాన్తో దోస్తాన్లో డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే, పాకిస్తాన్ వెళ్ళిపోయి అవసరమైతే కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళకు మసాజ్ చేస్తుంది, మర్దన చేస్తుంది. ఆ పిచ్చుకుక్కలు ఎటు పెడితే ఎవరి వైపుగా ఉంటారో తెలియదు. కానీ భారత్కి అంత దౌర్భాగ్యమైన పరిస్థితి రాలేదు కదా, భారత్కి అంత దుర్లభమైనటువంటి పరిస్థితి రాలేదు, ఇంకా దుస్థితి రాలేదు కదా. భారత్ ఒక సెల్ఫ్ రిలయంట్గా ముందుకు వెళ్తోంది, ఒక ఇండిజినియస్ వెపన్స్ తయారీలో ముందుకు వెళ్తోంది, ఫైనాన్షియల్గా కొంత స్టేబిలిటీ కోసం ప్రయత్నం చేస్తోంది. ఇటువంటి భారత్ని మీ దురాలోచనతో, మీ దుష్టచర్యలతో ఇబ్బంది పెట్టాలనుకుంటే మీరు పాకిస్తాన్ భయపడిపోయి పాకిస్తాన్ని భయపెట్టి పాకిస్తాన్ మీ దగ్గర తీసుకోవచ్చు, కుక్కలా పెంచుకోవచ్చు. కానీ భారత్లో అటువంటి విధంగా మీరు కనీసం ఆలోచన చేసినా మీరు పొరపాటు పడ్డంటే ప్రమాదానికి గురైనట్టే. సో ఇప్పుడు అలాంటి ఆలోచన ఏం చేస్తుందంటే, భారతదేశం వంటి దేశాలు అమెరికా వైపుగా మళ్లించడం కోసం ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నాడంట. సో మరోవైపుగా ప్రపంచ చమురు మార్కెట్ నియంత్రణలో అమెరికా ఎగుమతికి లాభం జరుగుతుంది. ప్రపంచ చమురు మార్కెట్ రష్యాతో ఆయిల్ కొనడాన్ని ఆపేసి
మనం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలి, లేకపోతే ఇంకే దేశంతో ఒప్పందం కుదుర్చుకోవాలి. దీంతో రష్యా దగ్గర లక్ష్యం నెరవేరుతుంది, ఆర్థికంగా వాళ్ళ యొక్క స్థితిగతులు దెబ్బతీయడం కోసం. మరోవైపుగా అమెరికా నుంచి ఆయిల్ రిజర్వ్స్ కొనేటువంటి విషయంలో కూడా కొంత అమెరికా కూడా లాభపడుతుంది, కాబట్టి అమెరికా ఈ రకమైన ఆలోచన చేస్తోంది. నెక్స్ట్, ధరల స్థిరత్వం వల్ల పరోక్షంగా లాభం. సో ధర స్థిరీకరణ వల్ల పరోక్షంగా లాభం పొందాలన్న ఆలోచన కూడా అమెరికా చేస్తోంది. సో ఇవన్నీ కొన్ని టెక్నికల్ అంశాలు అయినప్పటికీ మెయిన్ లక్ష్యం ఒకటే, రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తే ఫైనాన్షియల్ రష్యా కుప్పకూలిపోతుంది, ఆ తర్వాత ఇష్టానుసారంగా మేము చెప్పినట్టు రష్యా వింటుందనే ఆలోచనతో అమెరికా ఉంది. సో మొదట కొంత వార్న్ చేసే ప్రయత్నం చేసింది, మీకు గిఫ్ట్లు ఇస్తానని చెప్పింది, మీకు రకరకాలుగా తాయిలాలు ఇస్తానని చెప్పి భారత్ని కొంత అలజడి సృష్టించే విధంగా, లేకపోతే కొంత ఆశాజనకంగా ఉండే విధంగా కొన్ని మాటలు చెప్పుకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్. అవన్నీ కూడా ఏదో బిస్కెట్ వేసి పడేయడానికి పాకిస్తాన్ కాదు భారత్, ఇది తెగింపున దేశం. సో ప్రపంచ దేశాల్లోకెల్లా ఒక గొప్ప సంస్కృతి, సాంప్రదాయాలు, తెగింపు, ధైర్యం అన్ని రకాలుగా ముందున్నటువంటి దేశంగా భారతదేశం చరిత్రలో నిలిచిపోయింది. సో పాకిస్తాన్ లాగా బిస్కెట్ వేస్తే నేను పడిపోతాను రకంగా లేదు, కాబట్టి మాకు గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు భారతదేశానికి. మేము పట్టించుకోలేదు. జూలై 8న మాకు ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్పాడు, పట్టించుకోలేదు. ఇలా రకరకాల ప్రయత్నాలు చేశాడు, ఏది మాత్రం సఫలీకృతం కాకపోవడంతో ఇప్పుడు టారిఫ్ పెంచేశాడు, 50% టారిఫ్ పెంచేశాడు. ఇలా జరుగుతోంది అమెరికా. సో ఒకసారి నెక్స్ట్ చూద్దాం మనం, ఇంతకీ భారత్ ఎక్కడి నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. సో ఒకసారి నెక్స్ట్ ప్లే చేయండి. భారత్ చమురు దిగుమతి ఎక్కడి నుంచి ఎక్కువగా ఉందని మనం చూస్తే, దీంట్లో రష్యా నుంచి 35 నుంచి 40%, అంటే రోజుకి కేవలం రష్యా నుంచే 2.08 బిలియన్ బ్యారెల్స్ దిగుమతి చేసుకుంటుంది. సగటున ఒక రోజుకి 2.08 బిలియన్ బ్యారెల్ అంటే చిన్న విషయం ఏం కాదు. 1 బ్యారెల్ ఈజ్ ఈక్వల్స్ టు 158.256 లీటర్స్. ఒక బ్యారెల్ అనేది సుమారుగా 160 లీటర్లతో సమానం. సో ఒక బ్యారెల్ అంత అన్ని లీటర్స్తో ఉంటే 2.08 బ్యారెల్స్ అని అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాం అనేది. సో ఆ స్థాయిలో దిగుమతి చేసుకుంటాం అంటే ఇండియాకి వచ్చేటువంటి ఆయిల్స్ ఇంపోర్ట్లో 40% రష్యా నుంచి మనం కొనుగోలు చేస్తున్నాం. ఇక రష్యా చమురు బ్యారెల్కు $5 కంటే తక్కువ ధర. వేరే దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ, కేవలం 5 బ్యారెల్స్ కంటే తక్కువ. ఇంకా అంటే సుమారుగా ఒక బ్యారెల్కి మనం వెచ్చించేది ఎంత, అటు ఇటుగా $5 అని అంటే కనుక ఒక 400 to 500 రూపీస్. సో ఇక మరోవైపుగా ఇరాక్ నుంచి 20% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. రోజుకి $65 to $70 బ్యారెర్లు. సో ఆ రకంగా ఉండబోతోంది. సో ఇరాక్ నుంచి 20%, సౌదీ అరేబియా నుంచి 11%, ఆ తర్వాత ఒక బ్యారెల్ రేట్ ఎంత ఇక్కడ $65. ఇరాక్ నుంచి $65, తర్వాత సౌదీ అరేబియా నుంచి $65, ఎక్కడ $5, ఎక్కడ $65. సో మనకు తక్కువ వచ్చే దగ్గర మనం కొనుగోలు చేస్తున్నాం. అది మనకు కావాల్సిన సంక్షేమం కోసమా, మన ప్రభుత్వం ఆలోచించే విధానమా, ఆ రకంగా ఉంది. సో మనం తక్కువ ధర వచ్చే దగ్గర కొనుక్కుంటుంటే డొనాల్డ్ ట్రంప్కి ఎందుకు నొప్పి అవుతుందో అర్థం కావడం లేదు. ఇక నెక్స్ట్ $65 అనేది ఇరాక్ నుంచి సగటున 20% ఇయర్లీ. ఇక సౌదీ అరేబియా నుంచి 11%, యూఏఈ నుంచి 8 to 10%, ఇక అమెరికా నుంచి 5% కంటే తక్కువ, 5% కంటే తక్కువ మనం దిగుమతి చేసుకుంటాం అమెరికా నుంచి. సో ఒక బ్యారెల్కి ఎంత, $80. ఒక్క బ్యారెల్కి $80 పే చేస్తున్నాం. అంటే ఎంత పెద్ద మొత్తంలో రష్యాతో పోలిస్తే ఇతర దేశాలు మన దగ్గర నుంచి ఆర్థిక దోపిడీ చేస్తున్నా అర్థం చేసుకోండి. సో నెక్స్ట్, మరి రష్యా ఏ రకంగా ఎగుమతి చేస్తోంది, ఇది మనం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి. నెక్స్ట్ రష్యా దిగుమతి గురించి ప్లే చేయండి. రష్యా ఎగుమతి, రష్యా ఎక్స్పోర్ట్. రష్యా చమురుని ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుందంటే తన దగ్గరటువంటి ఆ ఎక్స్పోర్ట్స్లో హైయెస్ట్ ఎక్స్పోర్ట్ మనకు చేసేది 40% ఇండియా మాత్రమే కొనుగోలు చేస్తోంది. రష్యా దగ్గర ప్రొడ్యూస్ అయిన ఆయిల్ మొత్తం కూడా హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ అవుతుంది ఇండియాకే. ఇక చైనాకి 30 to 35%, అంటే చైనా ఇండియాలే అధికంగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇక టర్కీకి 6%, బ్రెజిల్కి 12%. బ్రెజిల్తో గొడవలు, తర్వాత చైనాతో గొడవలు, భారత్తో గొడవలు, ఈ 3 దేశాలతో కూడా డొనాల్డ్ ట్రంప్ గొడవ పెట్టుకోవడాలు, ఇష్టానుసారంగా టారిఫ్లు విధించాలు, ఒక యుద్ధానికి దారితీసే విధంగా వ్యాఖ్యలు ఉండాలి మనం చూస్తూనే ఉన్నాం. కేవలం టర్కీ ఒకటే దాని నుంచి ఎగ్జంప్షన్. ఎందుకనంటే టర్కీ పాకిస్తాన్ దగ్గరైంది, టర్కీ అటు అమెరికా నుంచి యుద్ధ సామాగ్రి కొనుగోలు చేసింది. మనం యుద్ధ సామాగ్రి అమెరికా నుంచి కొనుగోలు చేయడం లేదు. చైనా ఇండిజినస్గానే ప్రొడ్యూస్ చేసుకుంటోంది, భారత్ ఇండిజినస్గానే ప్రొడ్యూస్ చేసుకుంటోంది యుద్ధ విమానాల్ని. తర్వాత బ్రెజిల్ కూడా అదే రకంగా ఆలోచన చేస్తుంది. టర్కీ మొన్న మధ్యనే 30,000 కోట్లతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుని అమెరికాతోని యుద్ధ సామాగ్రి కోసం. సో కాబట్టి టర్కీని వదిలేశాడు ఆయన. ఇక నెక్స్ట్ భారత్ ఎంత విధంగా ఖర్చు పెడుతోంది, నెక్స్ట్ ప్లే చేయండి. సో దాంట్లో రష్యాపై ఎటువంటి ప్రభావం పడుతుంది, మరి మనం కొనుగోలు చేయడం ఆపేస్తే రష్యాపై ఎటువంటి ప్రభావం పడుతుంది మరి అని అంటే కనుక, ఇండియా చమురు కొనడం ఆపేస్తే రష్యాకు ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లుతుంది. 40% కొనుగోలు మనం రష్యా నుంచి చేస్తున్నాం అంటే ఒకసారిగా ఆపేస్తే డొనాల్డ్ ట్రంప్ చెప్పిన విధంగా మరి యుద్ధానికి దారితీస్తుంది కదా, ఈ రకంగా ఉన్నాయి కదా ఇబ్బందులు చెప్పి ఆపేయడం కనుక చేస్తే మన పైన
రష్యా పైన చాలా భారీ నష్టం వాటిలో అవకాశం ఉంది. ఆర్థికంగా 35 నుంచి 40% ఆదాయం నష్టం చేకూరుతుందట. మనం కొనుగోలు చేసేది 40%, రష్యా నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి 40% ఆయిల్స్ మొత్తం కూడా మనమే కన్జ్యూమ్ చేస్తున్నాం. కాబట్టి ఇంత స్థాయిలో నష్టం జరుగుతుంది. తర్వాత యుద్ధ నిధులపైన ప్రభావం పడుతోంది. అమెరికా ఏం చెప్తోంది, మీరు ఇచ్చేటువంటి డబ్బులు మొత్తం కూడా యుద్ధానికే, యుద్ధ సామాగ్రి కోసమే ఖర్చు పెడుతున్నాడు కాబట్టి యుద్ధ నిధులపైన ఆ ప్రభావం పడుతుంది అనేది మనం అంటే డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న మాటల ప్రకారం చూస్తే మీరు ఇచ్చే డబ్బంతా యుద్ధానికే ఖర్చు పెడుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కనుక ఇవ్వడం ఆపేస్తే రష్యాలో యుద్ధ నిధులపైన ప్రభావం పడుతుందట. నెక్స్ట్, కొత్త కొనుగోలుదారులను వెతుక్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. 40% షేర్ ఇండియా తీసుకుంటుందని అంటే మళ్ళీ 40% షేర్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఇంకో కొత్త పర్సన్ రావాలి కదా. సో కొత్త పర్సన్ ఎత్తుకోవడం కోసం కూడా చాలా సమయం బట్టే అవకాశం ఉంది. అంతవరకు తీవ్రమైన నష్టం వాటిలో అవకాశం ఉంది. తర్వాత ఆంక్షల వల్ల ఓడలు, బీమా చెల్లింపు సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందట. సో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఉండవు, ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ ఉండవు. కాబట్టి షిప్స్ రెంటల్ కోసం కానివ్వండి, ఇన్సూరెన్స్ల కోసం కానివ్వండి పెద్ద ఎత్తున సమస్య తలెత్తే అవకాశం ఉందట. సో ఈ రకంగా రష్యాని ఈ విషయాల్లో దెబ్బతీసి రష్యాని చేజిక్కించుకొని లొంగుబాటు గురి చేసుకొని ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపించాలి. ఆ తర్వాత కాంపిటీటర్గా ఉండకూడదు. ఉన్న పలంగా అమెరికా కాంపిటీటర్స్గా మారేది ఎవరు? చైనా కాంపిటీటర్గా మారుతోంది, రష్యా కాంపిటీటర్గా మారుతోంది, బ్రెజిల్ కాంపిటీటర్గా మారే అవకాశం ఉంది. దట్ టు ఇండియా కూడా వీఆర్ ట్రైయింగ్ అమెరికాని టెక్నాలజికల్గా దెబ్బ కొట్టడానికి, ఫైనాన్షియల్గా తనని ఎదుర్కోవడానికి, అన్ని రకాలుగా సెల్ఫ్ రిలయంట్గా ఉండేందుకు ఇండియా కూడా ట్రై చేస్తోంది. కాబట్టి ఇవన్నీ విషయాల్లో కూడా దెబ్బతీయడం కోసం కాంపిటీటర్గా ఉండకూడదు. రేస్లో నేను ఎట్లా ఉందనంటే రన్నింగ్ రేస్ పెట్టాలి, కానీ రన్నింగ్ రేస్లో ఒక్కనే పార్టిసిపేట్ చేయాలి. గెలిచినా నేనే ఫస్ట్, ఓడిపోయినా నేనే ఫస్ట్. సో ఏదైనా నేనే ఉండాలంటే కాంపిటీటర్స్ ఉండకూడదు. ఆయన ఒకటే రేస్ పెట్టాలన్నట్టుగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మీకు విజువల్స్లో పక్కన కనిపెడతాం చూడండి, ఒక దాంట్లో చాలా క్లియర్గా. సో సగటున ఏ రకాలుగా మనం కొనుగోలు చేస్తున్నాం, మనకి ఎంత లాభం జరుగుతుంది ఇతర దేశాలతో పోలిస్తే రష్యా దగ్గర కొనుగోలు చేయడం వల్ల, ఆ తర్వాత ఇతర దేశాల నుంచి ఎక్కడెక్కడ ఏ రకం కొనుగోలు చేస్తాం, ఎంత అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది, ఈ రకంగా చాలా క్లియర్గా మీకు ఆ గ్రాఫిక్స్లో కనబడుతోంది. సో ఏదేమైనా అమెరికా అధ్యక్షుడి యొక్క ప్రయత్నం విఫలయత్నమే. ఎట్టి పరిస్థితుల్లో భారత్ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. బికాస్ ఒకటే, మనకు మన దేశస్తుల యొక్క సంక్షేమం కోసం మన దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు ఆలోచించి తీసుకుంటాము, కానీ డొనాల్డ్ ట్రంప్ చెప్పాడనో ఇంకెవడో చెప్పాడని చెప్పి ఆలోచించే అవకాశం ఉండదు. దట్ నెవర్ హ్యాపెన్స్. సో చాలా క్లియర్గా రష్యా నుంచి ఇప్పట్లో అయితే ఆ ఒప్పందాల నుంచి వెనుకడుగు వేసే అవకాశం అయితే భారత్కి లేదు. ఎవరో చెప్పారని చెప్పి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వీఆర్ వెరీ మచ్ సెల్ఫ్ రిలయంట్ అండ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. సో ఏదేమైనా ఇది ఓవరాల్గా అమెరికా అధ్యక్షుడు యొక్క లక్ష్యం. మరి ఆ లక్ష్యం నెరవేరే అవకాశం అయితే 100% లేదు. కానీ ఆయన యొక్క కుట్ల యత్నాలు మాత్రం ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఇంకా కుటిల యత్నాలు, కుట్రలు, కుతంత్రాలు ఇంకా కొనసాగిస్తానని బహిరంగంగానే మాట్లాడుతున్నాడు ఆయన. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క చర్యలపైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.